Welcome to Josh Entertainment ki care of address. ఈ రోజు మన జోష్ ప్రోగ్రామ్ వచ్చేసింది తాళ్ళ పద్మావతి ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ కాజీపేట్. So let us go to our first round. తగ్గేదేలే. ఫస్ట్ క్వశ్చన్ మా అబ్బాయిలతో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక్క రోజు మీరు సీఎం అయితే ఏం చేస్తారు? 24 hours వైన్ షాప్స్ ఓపెన్ పెడతా. నీకంత పెద్ద పొజిషన్ ఇచ్చి సీఎం చేస్తే మంచిగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఇలాంటివి చెప్పాలి కదరా. దాని ద్వారా వచ్చే డబ్బుతోటి బాగు చేస్తా. ఇప్పుడు రా నువ్వు మొగాడి అనిపించుకున్నావు. సో మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగితే అక్కడికే పోతారో నాకు తెలుసు. సో గర్ల్స్, మీరు సీఎం అయితే అంటే ఒక రోజు సీఎం అయితే ఏం చేస్తారు? వచ్చింది వీర మహిళ, చెప్పమ్మా. టాప్ బిజినెస్ మ్యాన్ కొడుకుని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతా. సో టాప్ బిజినెస్ మ్యాన్ కొడుకుని పెళ్లి చేసుకుంటదంటరా. నెక్స్ట్. సో బాయ్స్, ఒక్క రోజు సీఎం అయితే, వన్ డే సీఎం అయితే ఏం చేస్తారు? మా ఇంటికి వెళ్ళే దారిలో 3 స్పీడ్ బ్రేకర్లు వేపిస్తా. అసలు నువ్వు స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు కోరుకుంటున్నావురా? ఎందుకన్నా నాకు అర్థమైందిరా రే. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? నెక్స్ట్. అస్సలు తగ్గం మేము, అంతేగా. అంతే. ఒక రోజు సీఎం అయితే ఏం చేస్తారు? నాకు తాళి కట్టాలనే ఆశ. అమ్మాయిలు అబ్బాయిలకు తాళి కట్టాలనే రూల్ పాస్ చేస్తా. కాదురా, తాళి కట్టే వరకు బాలే, తాడు కడతా అంటే అనుకున్నా. చెప్పనా, వన్ డే సీఎం అయితే ఏం చేస్తావు? సింగిల్ గా ఉన్న బాయ్స్ కి పెన్షన్ ఇస్తా. నెక్స్ట్, మన సైడ్ నుంచి గర్ల్స్ అలాంటి చెత్త ఆన్సర్స్ కాకుండా మంచిగా ఫన్ జనరేట్ అయ్యే ఆన్సర్స్ చెప్పాలి మన సైడ్ నుంచి. ఎవరు వస్తున్నారు? మిమ్మల్ని చూస్తేనే ఫన్నీగా ఉన్నారులే. బుజ్జి కుట్టే జిలేబీ జాంగ్రీ నా తీయటి రసగుల్లా. ఆన్సర్ చెప్పమ్మా. ఎగ్జామ్స్ లేకుండా అసలు మొత్తం బ్యాన్ చేపిస్తా. కరోనాలో ఫస్ట్ వచ్చింది నువ్వే కదరా, అప్పుడు కూడా అవ్వలేదారా నువ్వు? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఆలోచించకుండా నైట్ మీకు ఏం కాల్ వచ్చిందో చెప్పాలి. ఏ రాజా చెప్పు, ఆలోచించకుండా నీకు నైట్ ఏం కాల్ వచ్చింది చెప్పు. వాడు నిజం చెప్పిండే గుండె పక్షి. నేను రాత్రి పడుకోలే. అమ్మో. ఓకే గర్ల్స్, మన సైడ్ నుంచి ఆడ సన్యాసుల్లో కలిసినట్టు. ఆడ సన్యాసుల్లోనా? బేసిక్ గా నేను చూస్తేనే అనిపించిందిరా. నెక్స్ట్ బాయ్స్ నుంచి పిల్ల అనుకొని పిల్లికి ముద్దు పెట్టిన. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. నెక్స్ట్, మన సైడ్ నుంచి గర్ల్స్ పెళ్లి కాకుండా మిలిగిపోయినట్టు. మిగిలిపోయేటట్టే ఉన్నావేంటి? హే నువ్వు చెప్పు, ఆలోచించకుండా నైట్ నీకు వచ్చిన కళ ఏంటి? జోష్ లో రేణు పక్కన యాంకరింగ్ చేసినట్టు కల వచ్చింది. ఇంకో కళ ఏదో వచ్చినట్లుందిరా. అంతే. రైట్. సో గర్ల్స్, మన సైడ్ నుంచి బీటెక్ లో M1 M2 సబ్జెక్ట్స్ బ్యాన్ చేసినట్టు. అదరా M1 దగ్గరే ఆగిపోయావరా నువ్వు. సో ఎనీవేస్ బాయ్స్, నెక్స్ట్ మీరు కాంచనాను చంద్రముఖితో పెళ్ళైనట్టు. అరే వాళ్ళు ఒక్కళ్ళే తట్టుకోలేవురా, నువ్వు ఇద్దరు కలిసి వచ్చారంటే పచ్చడే చిత్రే మధ్యలో. నెక్స్ట్, మన సైడ్ నుంచి అబ్బాయిలందరూ నా కోసం కొట్టుకుంటున్నట్టు కలొచ్చింది అక్క. సార్ ఏంటి సార్ అది? కొట్టుకొని చచ్చిపోండి రా. ఈ మాటని కొట్టుకుంటారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంకెక్కువ ఆలోచించుకునే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? సో క్వశ్చన్ ఏంటంటే, నటించుకురా అని నీ ఫ్రెండ్ తో నువ్వు ఎప్పుడు అంటావు? పార్టీకి వెళ్దాం అన్నప్పుడు డబ్బులు లేవంటే. లేవు అని ఫ్రెండ్ అంటే నటించుకురా రే అని చెప్తావా? బాయ్స్ కరెక్టా కాదా? పార్టీకి వెళ్దాం అంటే చాలు మన వాళ్ళు ఎట్నే నటిస్తారే, మమ్మ నాకు పని ఉందిరా. సో గర్ల్స్, మీ సైడ్ నుంచి ఎగ్జామ్ లో అన్ని ఆన్సర్స్ రాసి నేనేం రాయలేదురా అన్నప్పుడు. కదా, అమ్మాయిలు ఎప్పుడు ఇంతే, అన్ని రాసేసి నేనేం రాయలేదే, నేను ఫెయిల్ అయిపోతానే అని చెప్తారు. సో రైట్. నెక్స్ట్ బాయ్స్ నుంచి ఒక అమ్మాయి నా ఒక్కంతోనే చార్జ్ చేస్తున్నా అన్నప్పుడు.
నువ్వు షో అయిపోయాక కనిపించరా నాకు ఆ? సో నెక్స్ట్ గర్ల్స్ నుంచి లవర్ తో బయటికి వెళ్ళి ఫ్రెండ్ తో వెళ్ళినా అని చెప్పినట్టు. అదిరా. సో ఎనీవేస్ చాలా క్రేజీ క్వశ్చన్ కి క్రేజీ ఆన్సర్ చెప్పారు. అంతకు మించి ఇప్పుడు మీకు ఒక సూపర్ డూపర్ క్వశ్చన్ అడగబోతున్నాను. నీ లవ్వర్ ఫోన్ ఒక రోజు అంతా నీ దగ్గర ఉంటే మీరు ఏం చేస్తారు? గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ చెల్లె నెంబర్ తీసుకుంటా. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వెండి? ఎవరిని వదిలిపెట్టావు ఫ్యామిలీని? అంతేగా అంతేగా. సో నెక్స్ట్ గర్ల్స్ నుంచి అమ్మాయిల నెంబర్లు అన్ని బ్లాక్ చేస్తా. వామ్మో. ఓకే రైట్. Yes. నెక్స్ట్ ఖర్చు పెట్టిన మొత్తం రీఛార్జ్ డబ్బులు, క్యాంటీన్ డబ్బులు అన్ని ఇంట్రెస్ట్ తో పాటు తీసుకుంటా. మామూలు క్లారిటీ లేదురా నీకు. లవ్వర్ ఏం చేస్తుందో పక్కన పడేసి మొత్తం దానికి ఎంత ఖర్చు పెట్టా, ఏం పెట్టా, ఇవన్నీ చేసుకుంటున్నావు అంటే ఇంటెలిజెంట్ బాయ్ రను. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. మీకు ఒక రోజంతా మీ లవ్వర్ ఫోన్ ఇస్తే ఏం చేస్తావు? ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటా. వాడి ఫోన్ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది కదా నా ఫోన్ కంటే. నువ్వు చల్లగా ఉండాలిరా. నెక్స్ట్ బాయ్స్ నుంచి చెప్పమ్మా. బాయ్ బెస్ట్ చేసేవారని ఉంటే బ్లాక్ చేస్తా. బాయ్ బెస్ట్. ఈ బెస్టీ అన్న పదం నిన్ను చాలా బాగా ఇబ్బంది పెడుతుంది కదా. చాలానా? ఇది ఒక్కరి బాధ కాదు, అందరి బాధనా? ఓకేరా, మీ బాధలు త్వరలోనే తొలగిపోవాలనుకుంటున్నాను. సో ఫైనల్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. కత్తెందుకో జానకి అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? నా యాల్ది చెప్పండి. సడన్ గా టీచర్ వచ్చి టెస్ట్ పెడతా అన్నప్పుడు. కత్తి మొయ్యగలవా? ఓకే నెక్స్ట్ బాయ్స్. కత్తందుకో జానికి అని ఎప్పుడు అనిపిస్తుంది? లవర్ లేనోడిని పట్టుకొని లవర్ బాయ్ అన్నప్పుడు. కత్తెందుకో జానకి అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? ఈ ఎపిసోడ్ లో మొత్తం నేనే కనబడాలి, కనబడకపోతే కత్తందుకు. ఈ ఎపిసోడ్ మొత్తం నువ్వే ఉండేటట్టున్నావు ఆల్రెడీ. టీవీ ఆన్ చేస్తే జూమ్ లో నువ్వే వచ్చేటట్టున్నావు ఇట్లా. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లో మన ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. ఏ రౌండ్ అది? తగ్గేదేలా. నిజంగా బాయ్స్ తగ్గలే, గర్ల్స్ తగ్గలే, ఇద్దరు పోటాపోటీగా క్రేజీ ఆన్సర్స్ చెప్పారు. సో మీకు ఎలా అనిపించింది మన తగ్గేదేలే? ఓకే రైట్. సో మరి ఈ ఎంటర్టైన్మెంట్ ఇక్కడతో ఆపకుండా నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ అండ్ ఫ్యాంటాస్టిక్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఆ రౌండ్ లో మీరు అనుకున్నట్లుగా ఒక ఫ్యాంటాస్టిక్ గేమ్ ఉండబోతుంది. బిఫోర్ దట్ ఆ రౌండ్ ఏంటో చెప్పేస్తున్నాను. ఆ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. సో మరి ఆడుతూ పాడుతూలో మనం ఆడబోయే గేమ్ వచ్చేసి రింగా రింగా. ఓకే సో రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి అలానే నితిన్ టీం నుంచి నలుగురు అమ్మాయిలు వస్తున్నారు. ముందుగా నితిన్ టీం నుంచి 4 పార్టిసిపెంట్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వీళ్ళలా వీక్ గా కాకుండా మంచి స్ట్రెంగ్త్ తో మా టీం నుంచి వస్తున్నారు నలుగురు అమ్మాయిలు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లియర్ గా మీకు ఇక్కడ కాకుండా డైరెక్ట్ ఫీల్డ్ మనం ఆడే చోటుకి వెళ్ళిపోయి అక్కడ మీకు ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో రైట్ గర్ల్స్, నా చేతిలో ప్రాపర్టీస్ ఉన్నాయి, రింగ్స్ ఉన్నాయి, అండ్ అక్కడ 2 స్టూల్స్ ఉన్నాయి. 2 స్టూల్స్ మీద 2 కోన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ గా నా టీమ్ గర్ల్స్ వస్తే నలుగురికి మనిషికి 3 రింగ్స్ ఇస్తాం. సో అట్లా టోటల్ 12 రింగ్స్ అవుతాయి. సో ఎవరైతే ఎక్కువ రింగ్స్ ఎక్కువ ఆ కోన్స్ లో వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సింపుల్ అన్నమాట. రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉండి 3, 2, 1 గో. నిన్నలా రమ్మన్నాను నువ్వు నీతో పాటు 3 లడ్డు తీసుకొచ్చావే. హే మదర్ ప్రామిస్నే నీ చెయ్యి వదలలేరు, నువ్వు వచ్చావంటే గుండెల్లో నా పట్టు ఉంటానే. ఆ ఫస్ట్ లుక్కులోనే నాకు ఊసు పోయిందే, చక్కనే కొద్ది మంచు వేసైపోయిందే. నా ఆయి ఈ లుక్కు ఈ అల్ఫాబెట్స్ నేను మన సంసారానికి సబ్టైటిల్స్ వేసుకుంటామే. బింబిలికి పిల్లాపి నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ. బింబిలికి పిల్లాపి నడిచేపట్టి మోగించేద్దాం బింబి.
టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ ఈ గేమ్ ఆడబోతోంది. హియర్ వి గో 3 2 1 గో. ఇంగ్లాండ్ క్వీన్ నిన్నులా రమ్మన్నాను నువ్వు నీతో పాటు 3 లడ్డు తీసుకొచ్చావే హే మదర్ ప్రామిస్ నీ చెయ్యి వదలలేరు నువ్వు వచ్చావంటే గుండెల్లో నా పట్టు ఉంటానే ఆ ఫస్ట్ లుక్కులోనే నాకు ఊసు పోయిందే చక్కనయ్యే కొద్ది మంచు వేసైపోయిందే నా ఆయి ఇటుకు నీ అల్ఫాబెట్స్ నేను మన సంసారానికి సబ్టైటిల్స్ వేసుకుంటామే బింబిలికి పిల్లాపి నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ థర్డ్ పార్టిసిపెంట్ నా టీం నుంచి గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. 3 2 1 గో గో. నాగరాణి నాగమణి ఇగో చూడు ఇక్కడ నాగమణి ఉందనుకో. బుసలు కొట్టక నాగమని వదిలేసారా, ఎందుకు అంత కష్టం మనకి? నాగమణి మనం ఇందాక ఎలా ఆడామో ఇప్పుడు కూడా అలాగే ఆడాలి. అలాగే నెమ్మదిగా దుమ్ముకుంటూ వెళ్ళాలి. సో నా టీం నుంచి ఫోర్త్ పార్టిసిపెంట్ ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. నీ పేరేనా? మేఘనా. 3 2 1 గో. టార్గెట్ ఏంటి? ఒక్కటి కూడా వేయకపోవటమే. ఓకే, వెరీ గుడ్. స్లోగా ఇక్కడ పెట్టి పక్కన పెట్టు. అది కూడా పడేస్తే మొత్తం పోతాయి, చెప్తున్నా ముందే. సీరియస్ గా చెప్తున్నా. వెరీ గుడ్ రా, మొత్తం పడే. అయిపోయింది లేదు, అంత కష్టం. ఎందుకురా నీకు ఇంత కష్టం? వదిలేసే, మిగతా నేను చూసుకుంటాను, వదిలేసే. ఓకేనా, వదిలేస్తాను. వెరీ గుడ్. స్లోలీ. రింగా గేమ్ లో రేణు టీమ్ గర్ల్స్ ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. ఎన్ని ఉంటాయి? నేను పెద్ద ఎన్నో అన్నట్టు చెప్తున్నాను. మా అంటే 1 2 3 4 4 మాత్రమే. జూజుబి 12 ఉన్నాయి. అల్లాడిస్తారు మా వాళ్ళు. రైట్. సో మరి రింగా గేమ్ ఆడటానికి నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మీకు ఏం బాధ లేదు, అన్నయ్య ఉన్నాడు, మధ్య మధ్య చేతులు పెడతాడు. అవసరమైతే రేణు పడుకోబెడతాం, మీరు దాని మీద నుంచి వెళ్ళిపోవచ్చు. 3 2 1 గో. ఈ కాన్సన్ట్రేషన్ రా, మెల్లగా. నేనున్నాను రా, మధ్య మధ్యలో నితిన్ 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 అనుకోరా, నీకు ధైర్యం వస్తుంది. స్లో, అంతే. ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. కళ్ళు మూసి తెరిచేలోపు రింగ్ గ్రౌండ్ మీద ఉండాలి. కమ్ ఆన్. అది 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 నీ మెడలేసి దగ్గరకు వస్తే చూస్తావు ఎగ్గలోని చికెన్ ఫటాని ఎట్టా చూపగలను చిన్నగా మెల్లగా. ఓకే, ఒక స్మైల్ ఇక్కడ. మా టీం నుంచి సెకండ్ పులి. 1 2 3 గో. హే హాయ్ డార్లింగ్. వస్తా కాలు
ఆల్రెడీ అర్థమైపోయింది కదా ఎవరు గెలుస్తున్నారు. మొత్తానికి మిమ్మల్ని చిత్తుగా ఓడించడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. కమాన్. ఓకే, వెరీ గుడ్. అంతే, సూపర్ రా. అరే రానా, నువ్వు సూపర్ రా. బేసిక్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. విన్ అయిన వాళ్ళకి రన్నర్స్ కూడా ఇక్కడ గిఫ్ట్స్ ఉంటాయి. సో రన్నర్స్కి వచ్చేసి క్యాప్స్ అండ్ విన్నర్స్కి వచ్చేసి ఈటీవీ ప్లస్ అండ్ జోష్ షోయి ప్రింటెడ్ టీ షర్ట్స్ అనమాట. సో మీరు నిజంగా గెలుచుకున్నారా. ఓకే, సో ఫస్ట్ రౌండ్ నుంచి కూడా సరదాగా ఆడుతూ పాడుతూ అలానే చాలా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసాం కదా. ఇప్పుడు అంతకు మించి అంటూ జోష్ఫుల్ గా మన దగ్గరికి ఒక అద్భుతమైన వ్యక్తి రాబోతున్నాడు. హిస్ నన్ అదర్ దాన్ మాస్ మహారాజా. లెట్స్ వెల్కమ్. మంచి ఊపులో ఉన్నాడు, ఊపుతో వచ్చాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఊపేశాడు. మాస్ మహారాజా, నీకు నో పార్కింగ్ బోర్డు ఇస్తున్నాం, పట్టుకో. ఫస్ట్ అయితే ఈ నో పార్కింగ్ బోర్డుని తీసుకెళ్ళి ర్యాండమ్గా ఎక్కడైతే బండ్లు ఉంటాయో కార్లు ఉంటాయో అక్కడ పెట్టి అక్కడ వాళ్ళ దగ్గర ఫైన్లు వసూలు చేయాలి. ఇదంతా మాకు వీడియో కావాలి, అంతేనా గర్ల్స్ అండ్ బాయ్స్? ఓకే, అంత మాత్రమేనా? ఇంకొక టాస్క్ ఏంటి తెలుసా? ఇలా చూడ, బ్యాట్ బాల్ వచ్చింది నీకు. సో ఇలా నువ్వు వాళ్ళతో ఆడుకుంటూ ఉండాలి. పబ్లిక్ లో ఎవరికైనా సరే బాల్ ఇచ్చి ఆ బాల్ వేయమనాలి. నువ్వు ఆ బాల్ ని హిట్ చేయాలి. హిట్ చేసిన తర్వాత బాల్ దూరంగా వెళ్ళిపోతుంది కదా, ఆ బాల్ ని మళ్ళీ వాళ్ళనే తీసుకురమ్మనాలి. ఒకవేళ వాళ్ళు తీసుకురావట్లేదు అనుకో, నువ్వు బ్యాట్ పట్టుకుని వాళ్ళ వెనకాలే పరిగెట్టాలి. ఓకే, మరి చూపించు. చూపించరా, ఫోన్ చూపించరా.
ఎనీవేస్ థ్యాంక్ యూ మాస్ మహారాజా, ఫుల్ టు ఎంటర్టైనింగ్ టాస్క్ కంప్లీట్ చేసుకొని వచ్చాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక బ్యూటిఫుల్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin. This is Renu. Keep smiling. Bye bye.